సంబంధించి వరి చేనుకు సంబంధించి సో పూర్తిగా కూడా ఇక్కడ మరొక్కసారి కనుక చూస్తే ఈ గ్రామానికి సంబంధించి అంటే గొల్లపల్లికి సంబంధించిన గ్రామం ఇది. ఈ గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంటి అంటే ఈ గ్రామానికి పూర్తి స్థాయిలో నీట మునిగే ప్రమాదం కూడా కనబడే అవకాశాలు ఉంది. సో గొల్లపల్లికి సంబంధించి ఇక్కడ మరోవైపు అంటే మీరు ఒకసారి అటువైపు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సో అక్కడ కనబడుతున్న గుట్టలు ఏవైతే కొండలు ఉన్నాయో సో పూర్తి స్థాయిలో కూడా ఈ కొండలకు సంబంధించి అన్నీ కూడా ఆ పక్కనే ఎదల ప్రాజెక్ట్ ఉంటుంది, దాని నుంచి నీళ్ళు వస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇదే గొల్లపల్లికి సంబంధించిన గ్రామ పంచాయతీకి సంబంధించిన సచివాలయం, ఈ సచివాలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాని పక్కన కూడా నిర్మాణాలు జరుగుతున్న తీరు కూడా మనం చూస్తున్నాం. సో రిజర్వాయర్ వద్దు అంటూ కూడా పూర్తి స్థాయిలో గొల్లపల్లికి సంబంధించిన వాసులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే గొల్లపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. చూస్తున్నారు కదా గొల్లపల్లికి సంబంధించిన రిజర్వాయర్ పేరుతో జరుగుతున్న అంశం. అక్కడ కనబడుతున్న గుట్టలన్నీ కనబడుతున్నాయి కదా, పూర్తి స్థాయిలో ఆ గుట్టలకు సంబంధించి చీర్ల గ్రామానికి సంబంధించింది అది. ఇదంతా కూడా ఏదైతే గొల్లపల్లికి సంబంధించిన రిజర్వాయర్కు సంబంధించి ఇక్కడ కడతామన్న భూములకు సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. పచ్చగా భూమికి పచ్చని రంగేసినట్టు అనే విధంగా ఎంత పచ్చగా ఉన్నాయో ఒకసారి చూడొచ్చు. ఇక ఈ భూములన్నీ కూడా మీకు వరి పొలాలతో కలకలలాడుతున్న దృశ్యాలు ఈ పక్కన కుడివైపు అయితే కనబడుతున్న దృశ్యం అయితే చూస్తున్నాం. ఇక మరోవైపు ఇటు పక్కన కూడా మీరు చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా గ్రామానికి సంబంధించిన జనాభా ఇక్కడే నివసింటారు. గొల్లపల్లికి సంబంధించిన రిజర్వాయర్ అనే పేరు మీరు వినే ఉంటారు. సో గొల్లపల్లికి సంబంధించిన రిజర్వాయర్కు సంబంధించిన గ్రామం ఇదే. ఈ గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గొల్లపల్లి నిర్మాణం చేస్తాం. ఈ పూర్తి స్థాయిలో నిర్మాణంతో ఈ గ్రామం కూడా నీట మునిగే ప్రమాదం అయితే కనబడుతుంది. ఓ పక్కన ఇక్కడ గొల్లపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రిజర్వాయర్కు అవసరం లేదు, కేవలం కెనాల్కు సంబంధించి నీళ్ళు ఇస్తే చాలంటూ కూడా కనబడుతున్నాయి. ఇక్కడ నీళ్లు కూడా ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఈ పచ్చని పొలాలకు సంబంధించి కూడా మనం చూస్తున్న దృశ్యాన్ని అయితే ఒకసారి నేను లోతుగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుతోని అనేక రకాల ప్రాజెక్టులు కూడా రూపుదిద్దుకున్న పరిస్థితి కనబడుతుంది. కానీ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవసరం లేని ప్రాజెక్టులను కూడా పూర్తి స్థాయిలో నిర్మిస్తుంది, నిర్మించబోతుంది, ప్రకటనలు చేస్తుంది, భయభ్రాంతులకు గురి చేస్తుంది అంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ గ్రామంలో ఉన్నాం, మనం గొల్లపల్లికి సంబంధించిన గ్రామంలో ఉన్నాం. ఈ గొల్లపల్లి గ్రామానికి సంబంధించి ఒకసారి మీ కంటి కనుచూపు ఎంత మేరకు కనబడుతుందో అంత మేరకు కూడా పూర్తి స్థాయిలో కూడా పచ్చగా కనబడుతున్న దృశ్యాలు అయితే ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. వరికి సంబంధించిన పంట వేశారు, కొన్ని పొట్ట దశలో ఉన్నాయి, మరికొన్నికి సంబంధించి కూడా పొట్ట దశలోకి వస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా ఈ గొల్లపల్లికి సంబంధించిన శివారుకు సంబంధించిన అంశం అంటే గొల్లపల్లి గ్రామంలో ఈ భూములు ఎంత పచ్చగా ఉన్నాయో కూడా మీరు చూస్తున్న